నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం ఎగ్జిట్ పోల్స్ కావు ఇవి కిచెన్ రెసిపీ పోల్స్ ప్రజాముద్ర మాత్రమే బకాయి ఇండియా టుడే ఎగ్జిట్ పూల్ కొన్ని పట్టణ సీట్లపై వైసీపీ ఆశలు పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు ఎన్నికల పర్వం మొదలైన నాటి నుంచి వివిధ సంస్థలు సర్వేల పేరుతో రకరకాలుగా హడావిడి చేస్తూనే ఉంటాయి ప్రతి దశలో తమ సర్వే ఫలితాలను వెల్లడిస్తూనే ఉంటాయి పార్టీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటూ ఉండడానికి సొంతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి ప్రజల మనోగతం ఎలా ఉందో తెలుసుకుంటూ తదనుగుణంగా వ్యవహరిస్తుంటాయి సర్వేలు ఒక ఎత్తు అయితే ఎగ్జిట్ పోల్స్ మరొక ఎత్తు సర్వేల్లో వెల్లడయ్యే ఫలితాలు మళ్ళీ మారడానికి అవకాశం ఉంటుంది ఎగ్జిట్ పోల్స్ అలా కాదు ఓటు వేసిన తర్వాత ఎవరికి వేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం కనుక ఇవి ఖచ్చితమైన ఫలితాన్ని తెలియజేస్తాయనే అంతా అనుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి చిత్రమైన పరిస్థితి ఉంది కొన్ని సంస్థలు వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరుగులేని మెజారిటీతో గెలుస్తుందని అంటూ ఉంటే మరికొన్ని సంస్థలు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంటున్నాయి వైసీపీకి అనుకూలంగా ఓ 5 సంస్థలు వెల్లడిస్తే తెలుగుదేశానికి అనుకూలంగా 5-6 సంస్థలు చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంటేనే అవి అన్ని సంస్థల ఫలితాల్లోనూ సమీపంగా ఉండాలి భారీ వ్యత్యాసాలు ఉంటే ఆ సంస్థలనే అనుమానించే పరిస్థితి వస్తుంది ఇప్పుడు వెల్లడైన ఎగ్జిట్ పోల్సే అందుకు మంచి ఉదాహరణ ఎందుకంటే జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో దాదాపుగా అన్ని సంస్థల మధ్య ఏకాభిప్రాయం ఉంది దాదాపుగా ప్రతి సంస్థ కూడా ఎన్డీఏ కూటమి 300 పైచిలుకు సీట్లతో అధికారంలోకి రాబోతున్నదని చెబుతోంది అంటే ఎగ్జిట్ పోల్స్ ఎన్ని సంస్థలు చేసినా సరే రిజల్ట్ ఒకే తీరుగా ఉండాలనే సత్యాన్ని ఇవి నిరూపిస్తున్నాయి అది ఏపీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి రకరకాలుగా చెబుతున్నాయి సగం వైసీపీ వైపు సగం టీడీపీ వైపు జోస్యాలు నడుస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అనే ముసుగులో సంస్థలు తమ కోరికలను బయటపెడుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది నిత్యం సర్వేల్లో ఉండే ఆరా వంటి సంస్థలు తమ అంచనాల్లో తేడా వస్తే పరుగు పోతుందని భయపడతాయి అదే సమయంలో ఊరు పేరు లేని సంస్థలు మాయ చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడానికి వెనుకాడవు అందుకే వీటిని ఎగ్జిట్ పోల్స్ అనడం కంటే కిచెన్ రెసిపీ పోల్స్ అంటే బాగుంటుందని ప్రజలు ఎగతాళి చేస్తున్నారు నెల రోజులుగా టెన్షన్ పెడుతున్న ఎన్నికల ఫలితాల అంచనాలు వెలువడ్డాయి 90% ఎగ్జిట్ పోల్ సర్వేలు వైకాపా ఓటమినే అంచనా వేశాయి తెదేపా కూటమి అధికారం చేపట్టబోతుందని గట్టిగా చెప్పాయి 1-2 సర్వేలు మాత్రం వైకాపా అధికారంలోకి వస్తుందని చెప్పాయి కొన్ని సర్వేలు వైకాపా వెనుక నిల్చున్నాయి కానీ ఎంత కాదన్నా 90% సర్వేలు వైకాపా ఓటమిని అంచనా వేయడం అంటే కాస్త ఆలోచించాల్సిందే ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయి అన్నది ఇంకో చిన్న సందేహం మిగిలి ఉంది ఈ సందేహం మరో 2 రోజుల్లో తీరిపోతుంది ప్రజలు సైతం యాంటీ జగన్ అనే నినదిస్తే ఇక జగన్ అండ్ కో చేసేదేమీ లేదు 5 ఏళ్ల కాలంలో జనాలకు డబ్బులు పంచడం అనే దాని మీద కీలకంగా దృష్టి పెట్టుకుని మిగిలిన వాటిని పక్కన పెట్టడం చేసినా చెప్పకుండా డబ్బులిచ్చా అనే చెప్పుతూ రావడం వంటివి చేసిన నష్టం అంత ఇంత కాదు భూ రిజిస్ట్రేషన్ చట్టం అనేది ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేస్తోందని ముందుగా తేరుకోలేకపోయారు పాస్ పుస్తకాల మీద హద్దురాళ్ల మీద వేసుకున్న పేర్లు బొమ్మలు ఈ వివరణను జనం నమ్మకుండా చేశాయి ఈనాడుతో పెట్టుకున్న పేచీ చేసిన డ్యామేజీ ఇంత అంతా కాదు పత్రికను ఘనంగా పెట్టి ఈనాడు చేసిన యాంటీ జగన్ చేసిన ప్రచారం ఇంత అంతా కాదు దాని ప్రభావం లేదని అస్సలు అనడానికే లేదు యాంటీ జగన్ అనే దానికి జనం ఆమోదముద్ర పడిపోతే అప్పుడు ఇక పోస్ట్ మార్టం అంటూ కారణాలు వెతుక్కోవడం మొదలు పెడితే కనీసం 100కు పైగానే దొరికేస్తాయి అదే కనుక తెదేపా కూటమి ఓడిపోతే సింగిల్ రీజన్ జగన్ జనాలకు అందించిన డబ్బులు అనుకోవాల్సి ఉంటుంది తానిచ్చిన ఎగ్జిట్ పోల్ సహేతుకంగా లేదని 24 గంటలు గడిచేసరికి ఇండియా టుడే గుర్తించింది ఎగ్జిట్ పోల్ పుణ్యమా అని తాను అభాసుపాలైనట్టు ఇండియా టుడే గ్రహించింది దీంతో ఎలాగోలా ఎగ్జిట్ పోల్ తప్పిదం నుంచి బయటపడేందుకు ఇండియా టుడే ప్రయాసపడాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎమ్మెల్యే సీట్ల విషయానికి వచ్చేసరికి ఒకరోజు గ్యాప్లో భారీ తేడా కనిపించింది ఎన్డీఏకి అనుకూల ఫలితాలను ప్రకటించాలనే తాపత్రయంలో లాజిక్ మిస్ అవుతున్న విషయాన్ని గ్రహించలేదు ఆ తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమైంది ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా శనివారం ఎగ్జిట్ పోల్ వెలువరించింది ఏపీలో ఎన్డీఏ కూటమి 53% ఓటు షేర్తో 21 నుంచి 23 ఎంపీ స్థానాలను అలాగే 41% ఓటు షేర్తో వైసీపీ 2 లేదా 4 ఎంపీ స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని ప్రకటించింది ఈ ఫలితాలపై ఏపీ ప్రజలు నివ్వెరపోయారు ఇదే సర్వే ఎవరి కోసం ఇంత అన్యాయంగా ఇచ్చారనే విమర్శ వెల్లువెత్తింది ఒకరోజు ఆలస్యంగా ఆదివారం ఏపీ అసెంబ్లీకి సంబంధించి ఇదే సంస్థ ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించింది కూటమికి 98 నుంచి 120 వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు దక్కొచ్చని అంచనా వేయడం గమనార్హం అసెంబ్లీ సీట్లలో వైసీపీకి 3% ఓట్లు పెరగడంతో పాటు కూటమికి 2% తగ్గడం గమనార్హం
ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కాస్త ఆ సంస్థను పూల్ చేసిందనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలపై ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్ కీలక కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో విద్యా వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులను తాను స్వయంగా చూశానని, మీ సర్వే సహేతుకంగా లేదని యాక్సిస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకు తలంటారు. ఏపీ ఎగ్జిట్ పోల్కు సంబంధించి ఇండియా టుడే అభాసుపాలైందన్న చర్చకు తెరలేచింది. ఎంపీ ఎమ్మెల్యే సీట్లలో భారీ వ్యత్యాసం కనిపించడం ఏంటనే నిలదీత ఎదురవుతోంది. ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా వెల్లడించిన ఎంపీ సీట్ల వివరాల ప్రకారం వైసీపీకి కేవలం 20 లోపు ఎమ్మెల్యే సీట్లు రావాలి. అయితే పరువు పోతుందని గ్రహించి తనను తానే ఎగ్జిట్ పోల్ను సరిచేసుకున్నట్టు వాటి లెక్కలు చెబుతున్నాయి. జాతీయ ఛానల్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు డొల్లతనాన్ని ఇండియా టుడే తనకు తానుగా బయటపెట్టుకున్నట్టయింది. ఎగ్జిట్ పోల్ పేరుతో డ్రామాలను చూస్తున్న జనం నవ్వుకుంటున్నారు. వైసీపీకి గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా పట్టు ఉందని అందరూ ఒప్పుకునే మాట. అయితే ఈ దఫా కొన్ని పట్టణ సీట్లపై కూడా వైసీపీ ఆశలు పెట్టుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో వైసీపీ గాలి వీచిన సందర్భంలో పట్టణ ప్రాంతాల్లో చెప్పుకోదగిన సీట్లను వైసీపీ సాధించలేకపోయింది. ఉత్తరాంధ్రలోని విశాఖలో 4కు 4 ఎమ్మెల్యే సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది. అయితే ఈ దఫా విశాఖ నగరంలో 2 సీట్లకు తగ్గకుండా సొంతం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే విజయవాడ నగరంలో ఈస్ట్ వెస్ట్ స్థానాలను దక్కించుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. గుంటూరులో కూడా 2 సీట్లపై వైసీపీ ఆశలు పెంచుకుంది. అలాగే రాజమండ్రిలో కూడా పాగా వేసే అవకాశాలు ఉన్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. గత ఎన్నికల్లో గుంటూరు ఈస్ట్లో వైసీపీ, వెస్ట్లో టీడీపీ గెలుపొందాయి. కానీ ఈ ఎన్నికల్లో వెస్ట్లో వైసీపీ అభ్యర్థి విడుదల రజని గట్టి పోటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు గెలుపు అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఈ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా వైసీపీ సత్తా చాటుకుంటుందని ఆ పార్టీ నాయకులు ధీమాగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే స్థానిక రాజకీయ పరిస్థితులు కూడా ఉన్నాయని సమాచారం. రేపు ఈ సమయానికి ఇలాంటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పడేలా ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పు వెలువడుతూ ఉంటుంది. ఏది ఏమైనా ప్రజా తీర్పు వచ్చే చివరి నిమిషం వరకు రాజకీయ పార్టీలు అంచనాలు వేస్తూ కనిపిస్తున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై సర్వోన్నత న్యాయస్థానం ఆంక్షలు విధించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియోను చూసిన సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి వెళ్లకుండా ఆంక్షలు విధించడం గమనార్హం. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి పాల్పడుతున్న సందర్భంలో అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్త వెళ్లిన సంగతి తెలిసిందే. తనకు పిల్లెని నుంచి ప్రాణహాని పొంచి ఉందని, ఆయనకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ అతను సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మాచర్ల ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చింది. అయితే మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసానికి ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ రిగ్గింగ్కు పాల్పడుతున్న విషయాన్ని వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. రిగ్గింగ్ సంగతిని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి అలాగే ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. మరి ముఖ్యంగా ఎస్పీ బిందు మాధవ్ వైసీపీ అభ్యర్థి పిన్నెల్లిపై కక్షపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. రిగ్గింగ్ను అడ్డుకోవడానికి వెళ్లిన పిన్నెల్లి ఆవేశంలో ఈవీఎం ధ్వంసానికి పాల్పడినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే టీడీపీ ట్రాప్లో పిన్నెల్లి చిక్కారు. ఈవీఎం ధ్వంసానికి దారితీసిన పరిస్థితులను న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకోలేదు. కంటికి కనిపించేదే నిజం. పిన్నెల్లి కనీస జాగ్రత్తలు తీసుకోకుండా సమస్యను కోరి తెచ్చుకున్నారు. ఇప్పటికే మాచర్లకు వెళ్లొద్దని ఆదేశాలు ఇస్తూ ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టనివ్వద్దనే వ్యూహంలో భాగంగా ఈవీఎం ధ్వంసమైన పోలింగ్ బూత్లోని టీడీపీ ఏజెంట్తో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించింది. టీడీపీ పాచిక పారింది. పిన్నెల్లిని నరసరావుపేటలోని కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని సుప్రీంకోర్టు ఆదేశించడం చర్చనీయాంశమైంది. అలాగే ఈ నెల 6వ తేదీలోపు పిన్నెల్లి కేసును పరిష్కరించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. ఇవి వాటి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.